మమతా బేగంలో భయం మొదలైంది. మీరు గమనించారో లేదో, ఈ మధ్య చూసుకున్నట్లయితే బీజేపీ గెలిస్తే మనం ఓడిపోయిన దానికి ఏం చెప్పాలి, ప్రజలు మన మీద వ్యతిరేకతతో ఉన్నారు అన్న విషయం చెప్పకూడదు, ఆర్జీకర్ ఆసుపత్రి విషయం బయటికి రాకూడదు. ఇక అభిషేక్ బెనర్జీ చేసినటువంటి పనులు, కార్పొరేట్ రాజకీయం, ఆ మేనలుడో ఎవరో ఆయన చేసినటువంటి కార్పొరేట్ రాజకీయం గురించి బయటికి రాకూడదు, ఆవిడ చేసిన అవినీతి గురించి బయటికి రాకూడదు, హిందువుల్లో వచ్చిన చైతన్యం గురించి బయటికి రాకూడదు, ముస్లింలకి ఆవిడ చేస్తున్నటువంటి గొప్ప ఘనకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి రాకూడదు. బీజేపీ ఈసీని అడ్డు పెట్టుకొని గెలిచింది అని చెప్పడానికి ఈ టీం అంతా కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఏంటి, ఓడిపోతున్నాము అని స్పష్టంగా మమతా బేగంకి తెలుసు. అందుకే ఇప్పుడు ఆ నెపాన్ని తన మీద పెట్టుకోకుండా దేశం మొత్తం మీద కూడా కొంతమంది ఉన్నారు కదా కుహనా మేధావులు, వీళ్ళందరూ చేస్తున్నటువంటి ప్రచారానికి ఈవిడ కూడా ఇప్పుడు తోడవుద్ది అనమాట. ఈవీఎంల పేరు చెప్పి, ఈసీ పేరు చెప్పి బీజేపీ గెలిచింది, అదేవిధంగా ఇక్కడ కూడా గెలిచింది అన్న విధంగా ఇప్పుడు ఈవిడ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రౌడీ మూకలు కూడా తట్టా బుట్ట సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇన్ని ఉన్నాయి కదా మైనస్లు. గత 3 దఫాలుగా పరిపాలించడం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అనేది ఆవిడకి తెలుసు, కానీ దాన్ని బయటపడకుండా మేనేజ్ చేస్తుంది. ఆర్జీకర్ ఆసుపత్రి, ఆ తర్వాత జరిగినటువంటి మరో 4 అమ్మాయిల మీద అఘాయిత్యాల గురించి ఏమైంది మనం చూసాం. ఇక పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి హుమాయూన్ కబీర్ సొంతంగా పార్టీ పెట్టుకుని ఎంఐఎంతో పోటీ చేశాడు, అంటే ఎంఐఎంతో కలిపి బరిలోకి దిగాడు. ఇక హకీం, మంత్రి హకీం ఉన్నాడు కదా, ఫర్హాద్ హకీం ఎవరు, ఇతను ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. ఆ మధ్య కేంద్ర బలగాల్ని బయట ఉన్నటువంటి దుండగలు అని చెప్పాడు. అంటే కేంద్ర బలగాలని వీళ్ళందరూ కూడా కేంద్రం కోసం పనిచేసేటటువంటి వాళ్ళు, కేంద్రం కోసమే పనిచేస్తారు. అక్కడ కాంగ్రెస్ ఉన్న పనిచేస్తారు, రేపు మీ మమతా బేగం ఏదైతే ప్రధానమంత్రి అవుతానంటుందో, లేకపోతే ఢిల్లీలో రాజకీయాలు చేస్తానంటుందో ఆవిడకి కూడా అలాగే చేస్తారు. వాళ్ళ పని ఏంటి, సెక్యూరిటీ ఇవ్వడం. నాయకులకి సెక్యూరిటీ ఇస్తారు, ప్రజలకి సెక్యూరిటీ ఇస్తారు. సో ఇప్పుడు ఈ హకీం గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా హిందువులందరూ ఒక్కటవ్వడానికి అవకాశం వచ్చింది. సో ఇవన్నీ కూడా మమతా బేగం ఓడిపోవడానికి కారణాలు, కానీ వాటిని బయటికి రానివ్వట్లేదు. కానీ ఎన్ని రోజులు బయటికి రానివ్వకుండా ఉంటారు? ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం మీరు పశ్చిమ బెంగాల్లో స్పష్టంగా 4వ తారీఖున చూస్తారు.